ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత అజాత శత్రువుగా పేరొందిన బొత్స సత్యనారాయణ అనారోగ్యంతో శాసన మండలిలో విపక్ష నేత బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారనే వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వైసీపీ తమ ప్రధాన రాజకీయ గళాన్ని శాసన మండలిలోనే వినిపించాల్సి వస్తుంది. ఈ కీలక సమయంలో వైసీపీ శాసన మండలి పక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇటీవల అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురై హాస్పిటల్ పాలయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నప్పటికీ కౌన్సిల్లో కీలక అంశాలపై బలమైన వాదనలు వినిపించడం వల్ల ఆయనపై పడుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిడే ఈ అస్వస్థతకు కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి ఝాన్సీ ఒక గట్టి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. బొత్సాని కేవలం సాధారణ ఎమ్మెల్సీగా మాత్రమే కొనసాగేలా చూసి ఇకపై విపక్ష నేత లాంటి తీవ్ర ఒత్తిడితో కూడిన బాధ్యతల నుంచి ఆయన్ను పూర్తిగా తప్పించి ఆరోగ్యపరంగా విశ్రాంతి ఇప్పించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల అనంతరం బొత్స ఆ పదవి నుంచి తప్పుకోవడం దాదాపు ఖాయం కావడంతో ఆ సీటును కైవసం చేసుకునేందుకు వైసీపీలో నలుగురు నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఉత్తరాంధ్రకు చెందిన బలమైన మహిళా నేతగా వరదు కళ్యాణి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మండలిలో అధికార పక్షంపై ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా విరుచుకుపడే వాయిస్ ఆమె సొంతం. ఈ నేపథ్యంలో అధిష్టానం తనకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఇస్తుంది అని ఆమె ఆశిస్తున్నారు. అలాగే పార్టీలో సీనియర్ నేత వైఎస్ జగన్ కు అత్యంత నమ్మిన బంటూ లేళ్ల అప్పిరెడ్డి కౌన్సిల్లో కీలకంగా వ్యవహరిస్తూ సబ్జెక్ట్తో సహా బలమైన వాదనలు వినిపించడంలో దిట్ట. ఈ ప్రతిపక్ష నేత పదవి కోసం ఆయన గట్టిగానే తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రేసులో నెక్స్ట్ తలశీల రఘురాం పార్టీ కార్యక్రమాలను తెరవెనుక ఉండి నడిపించడంలో, ఎన్నికల వ్యూహాల రచించడంలో ఈయనది కీలక పాత్ర. జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఈయన కూడా తన మార్కు రాజకీయాలతో కౌన్సిల్ లీడర్ పోస్ట్ కోసం ఆసక్తి చూపుతున్నారు. ఇక ఆఖరి పోటీదారు పార్టీలో సైలెంట్ గా ఉంటూనే జగన్ కు వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్న పివివి సూర్యనారాయణరాజు సైతం ఆ సీటు కోసం తీవ్రంగానే తహతహలాడుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బొత్స అనారోగ్యంతో వైసీపీ కౌన్సిల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో మండలి వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ఢీకొట్టే ఆ కత్తి మీద సాము లాంటి బాధ్యతలను అధినేత జగన్ ఎవరి చేతిలో పెడతారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.